రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ గాంధీ విగ్రహం ముందు సాగునీటి ప్రాజెక్టుల కోసం జిల్లాకు 10,000 కోట్ల రూపాయలు కేటాయించాలని కృష్ణానది యాజమాన్యం బోర్డు కార్యాలయాన్ని కర్నూలులోనే ఏర్పాటు చేయాలని రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక కన్వీనర్ రామకృష్ణారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాయలసీమ ప్రజా సంఘాల నాయకులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడుతూ రాయలసీమలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు బడ్జెట్ సమావేశాల్లో జిల్లాకు 10,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని తెలిపారు. రాయలసీమలో వలసలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టి రైతాంగానికి న్యాయం చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఒక డిమాండ్, బడ్జెట్తో సంబంధం లేకుండా కృష్ణానది యాజమాన్యం బోర్డుని కర్నూలులోనే ఏర్పాటు చేయాలి, కర్నూలు జిల్లాలోనే ఏర్పాటు చేయాలి. తుంగభద్ర కృష్ణానది కర్నూలు జిల్లాలోనే ప్రవహిస్తుంది కాబట్టి ఇక్కడనే యాజమాన్య బోర్డుని పెట్టాలి. దానికి తోడు పట్టిసీమ నుంచి ఏదైతే శ్రీశైలం నుంచి 80 టీఎంసీల నీళ్లు నాగార్జున ద్వారా ప్రకాశం జరిగిపోతుందో ఆ 80 టీఎంసీల నీళ్లను మీరు పట్టిసీమ ద్వారా తీసుకుంటున్నారు కాబట్టి 7 సంవత్సరాల నుంచి ఇక్కడ మీకు శ్రీశైలం ప్రాజెక్టుతో నీటి బంధం తెగిపోయింది. కాబట్టి ప్రకాశం బ్యారేజ్కి ఆ 80 టీఎంసీల నీళ్లు పోవాల్సినటువంటి అవసరం లేదు, మీకు పట్టిసీమ నుంచి వస్తుంది. కాబట్టి ఈ యొక్క కృష్ణా రిజర్వ్ యాజమాన్యం బోర్డుని ఇక్కడ కర్నూలు జిల్లాలోనే ఏర్పాటు చేయాలని మా ప్రధానమైనటువంటి యొక్క డిమాండ్. రెండవది, ఇక్కడ రాయలసీమలో ఉండేటువంటి ఇక పెండింగ్ ప్రాజెక్ట్ ఏవైతే ఉన్నామో డిపిఆర్ ఏదైతే ఇచ్చారో వేదవద్దికి సంబంధించింది, ఆర్డీఎస్ గుడికాల్వ, గుడిరాఘవేంద్ర ప్రాజెక్టు, గుండ్రేవుల రిజర్వాయరు, గాలేర్ నగరి, అందరినేవా, ఎస్ఆర్బీసీ, తెలుగంగ, వెలుగొండ ప్రాజెక్టు ఏదైతే గుర్తించి ఈ ప్రాజెక్టులకి నీటి కేటాయించాలని పరివేష్ కమిటీ ఇచ్చినటువంటి తీర్మానం మేరకు రాష్ట్ర విభజన సందర్భంగా